సింపుల్ అండ్ టేస్టీగా అప్పటికప్పుడు 5 నిమిషాల్లో అయిపోయేలాగా రైస్‌లోకి టమాటా వేరుశనగుళ్ళు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా వేరుశనగుళ్ళు వేయించుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 5 పెద్ద సైజు టమోటాలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మనం మగ్గపెట్టుకోవాలి. కొంచెం సేపు టమాటాలు మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే మనకి టమాటా కొంచెం మెత్తబడి ఉంటుంది. అప్పుడు పసుపు, సాల్ట్ కూడా సరిపడినంత మనం ఇక్కడ వేసేసుకుంటే టమాటాలో నీరంతా మనకి ఇక్కడ ఎగిరిపోతుంది. పక్కన పెట్టుకున్న వేరుశనగుల్ని ఫైన్ పౌడర్‌లా చేసేసుకోవాలి. టమాటాలు కూడా ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోయినాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు చల్లనిచ్చి ఇది కూడా మిక్సీ పట్టేసుకుంటే మనకి టమాటా వేరుశనగుల పచ్చడి రెడీ. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్